భారత్ అలాగే జింబాబ్వే జట్ల మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ అదరగొట్టేశాడు. నిజం చెప్పాలి అంటే హాఫ్ సెంచరీతో తన మీద విమర్శలు కురిపిస్తున్న వాళ్ళందరి నోరు మూయించేశాడు. ఇక ఒంటి చేత్తో బ్యాటింగ్‌లో అంటే ఓపెనర్‌గా వచ్చిన అభిషేక్ శర్మ విఫలమైనప్పటికీ వైభవ్ సూర్యవంశీ మాత్రం ఎక్కడా తగ్గకుండా హాఫ్ సెంచరీ పూర్తి చేసి జట్టుకు ప్రధానమైన ఇన్నింగ్స్ అందించాడు. ఇక మ్యాచ్ పూర్తయిన తర్వాత మీడియాతో మాట్లాడుతున్న వైభవ్ సూర్యవంశీ ఏమన్నాడంటే, ముఖ్యంగా ఈరోజు భారత జట్టు మ్యాచ్ గెలవడం చాలా ఆనందంగా అనిపించింది. టీ20లలో ఎంతో గొప్ప పేరున్న భారత జట్టు వరుసగా 6 పరాజయాలు చవిచూడటం నిజంగా బాధగా అనిపించింది. ఇక ఇంగ్లాండ్‌తో నాకు అవకాశం వచ్చినప్పుడు మొదటగా టీ20 సిరీస్ ఆడడానికి నేను విఫలమైనప్పుడు నా బాధని నేను భరించలేకపోయాను. నా జట్టుకి నేను చేయలేకపోయానా అన్న బాధ నన్ను కృంగదీసేసింది. ఎందుకనంటే నేను ఐపీఎల్ ఆడుతున్నప్పుడు నాకు ఎంతోమంది ఫ్యాన్స్ వచ్చారు. స్వచ్ఛందంగా నా కోసం వచ్చి నాతో మాట్లాడి వాళ్ళు మళ్ళీ ఎంతో దూరం వెళ్లారు. ఇదంతా నాకు వచ్చింది కేవలం నా ఆటతోనే. అయితే నా ఆటను నేను మిస్ అవుతున్నాను అంటే నేను నా ఆటను సరిగ్గా ఆడలేకపోతున్నాను అంటే నేను విఫలమైనట్టే. ఎంతోమంది ఒక అభిప్రాయాన్ని నేను వమ్ము చేసినట్టే. అందుకనే నేను ఎక్కడ తప్పు చేశాననే విషయాన్ని నేను చాలా క్షుణ్ణంగా పరిశీలించాను. మొదటగా చెప్పాలి అంటే నేను ఒకటే అనుకున్నాను. పిచ్‌ని నేను చాలా క్షుణ్ణంగా పరిశీలించాలి. ఒక బౌలర్ ఆ పిచ్ పైన ఎటువంటి బంతులు సంధించగలడు, ఏ దిశలో సంధించగలడు అనే పూర్తి విషయాల్ని మా జట్టు బౌలర్స్‌తో నేను చాలా సంధించాను. గూగుల్‌లో సెర్చ్ చేశాను. ప్రీవియస్ మ్యాచెస్ చూశాను. ఆ సమయంలో నేను బౌలర్స్‌కి కూడా ఇట్లా బంతులు వేయాలి, అట్లా బంతులు వేయాలని వాళ్ళకి నాకు సూచించాను. ఆ బంతులు నేను ఎదుర్కోగలిగితే నేను చాలా అద్భుతమైన ప్రాక్టీస్ చేసినట్టే అని, ఫుల్‌ఫిల్‌మెంట్ ఉంటుందని అనుకున్నాను. అయితే ఇక ఆ తర్వాత ఆ రకంగా ప్రాక్టీస్ చేయడం వల్ల అది నాకు బాగా కలిసి వచ్చింది. ముఖ్యంగా చెప్పాలి అంటే నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇక సికందర్ రజా నా గురించి ఒక మాట చెప్పాడు. నేను మొదటిగా వాళ్ళ మ్యాచ్‌లో నేనే ఫస్ట్ టార్గెట్ అని నేను పెద్దగా ఆ జట్టుతో రాణించలేనని అన్నాడు. అయితే అది నాకు విమర్శల కన్నా కూడా ఒక ఛాలెంజ్‌లా అనిపించింది. ఛాలెంజ్‌ని గెలిచాను అన్న తృప్తి ఇంకాస్త గట్టిగా, బలంగా మారింది అంటూ ఇక జింబాబ్వే కెప్టెన్‌కి కూడా చురకలంటించాడు.